జై శ్రీరామ్. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఒక సంఘటన కొంత స్థానికంగా సంచలనమే అయింది. అంటే ఇలాంటి సంఘటన అంటే ఏంటంటే, ఎదురుగా ఉన్న వాళ్ళు అంటే రోడ్డు మీద పెట్టుకునే పెట్టి వెండర్ ఒక చిరు వ్యాపారి దాని వెనుక ఉన్న షాప్ వాళ్ళకు వెళ్లకుండా ఒక రోడ్ అడ్డమొస్తున్నావు, నువ్వు దుకాణం అడ్డం పెట్టుకుంటున్నావు కాబట్టి మాకు కస్టమర్లు రావడం లేదు అనేది కొంచెం కొంచెం పెరిగి పెద్దగై కత్తులు తీసుకొని కొట్టుకుని హత్య చేసేంత వరకు కూడా వెళ్ళిపోయింది. అంటే హత్య ప్రయత్నం జరిగింది. ఇది చూడడానికి ఒక రెండు వ్యాపారస్తుల మధ్యన జరుగుతున్న గొడవలాగే చాలా చిన్నగా కనిపించవచ్చు. అంటే దాన్ని చాలామంది ఈ యాంగిల్లోనే చూస్తున్నారు. కానీ ఇది ఇప్పుడిప్పుడే బీజం పోసుకుంటున్న ఒక చిన్న సైజు మాఫియాలాగా కనిపిస్తుందన్న కొందరి విమర్శలు వస్తున్నాయి. అంటే ఇదేంటంటే, ఒక పెట్టి వ్యాపారస్తులకు సంబంధించిన చిన్న చిన్న వ్యాపారస్తులు, రోడ్డు మీద వ్యాపారం చేసుకునే వీళ్ళందరూ కూడా ఎక్కడో ఒక షాప్ అతన్ని మాట్లాడుకుంటారు, చేస్తారు, వాళ్ళ ముంగట పెట్టుకోమని పర్మిషన్ తీసుకుంటారు, షాప్ పెట్టేస్తారు. అంటే వాళ్ళ టేలా లేదా గప్చుప్ బండో లేదా అరటి పండ్ల బండో లేకపోతే ఇంకా మామూలుగా ఏదైనా చిన్న చిన్న దుకాణాలు పెట్టి వెండర్స్ చేసుకుంటారు. సహజంగా దీన్ని ఎవరు ఆబ్జెక్షన్ చేయడానికి లేదు. ఎందుకంటే వాళ్ళందరూ చిరు వ్యాపారులు, ఇది చేసుకొని అమ్ముకొని బతికే వాళ్ళు కాబట్టి ఎవరు ఆబ్జెక్షన్ చేయరు మ్యాక్సిమం. కానీ ఇందులో ఉన్న ఒక రహస్యం, ఒక గూడు పుటాని ఏంటంటే, అతను అక్కడ ఒక షాపు ముందు అతను ఒక అరటి పండ్ల బండి పెట్టుకుంటున్నాడు లేదా గప్చు బండి పెట్టుకుంటున్నాడు అని అనుకుంటే, సుమారుగా ఆ షాప్ అతడు నెలకు 10 నుంచి 15,000 రూపాయల వరకు ఇస్తాడు. అంటే ఆ షాప్ అతనికి కిరాయి ఒక 25,000 ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అంత పెద్ద షాపులో అతను మెటీరియల్ పెట్టుకున్నందుకు అతనికి 25,000 రూపాయల కిరాయి ఉంటే, అతని దుకాణం ముందు ఇంకొకతను ఎవరో పెట్టుకున్న దానికి అతడు 10 నుంచి 15,000 రూపాయలు ఇస్తాడనేది ఒకటి టాక్ వస్తున్నది. అంటే దీనివల్ల ఏమైపోయింది, సగం కిరాయి అతనికి షాప్ అతనికి వెళ్ళిపోయింది. అతడు సగం కట్టుకుంటూ అయిపోయింది. అంటే 25-30,000 గిరాకీలో 15,000 అతను ఇస్తే 15,000 ఇతను కట్టుకుంటాడు అన్నమాట. కానీ దానికి అతను చేస్తున్నది ఏంటంటే, అతని దుకాణం ముందు పెట్టుకోవడానికి అతను అనుమతిస్తున్నాడు, ఇల్లీగల్గా లేకపోతే లీగల్ అనుమతించి ఇంట్లో దుకాణంలో ఉన్న కరెంట్ అతనికి ఇస్తాడు. ఇది బేసికల్గా జరిగే వ్యవస్థ. కానీ ఆ జాగా ఆ ఓనర్ది కాదు. అతను ఎక్కడైతే షాప్ పెట్టుకున్నాడో అది ఓనర్ది కాదు, అది మున్సిపాలిటీ బండి. అంతే కదా, మున్సిపాలిటీ రోడ్ అది P&A పబ్లిక్ R&Bదో లేకపోతే నేషనల్ హైవేదో ఆ ప్లేస్ ఉంటుంది. కానీ తన దుకాణం ముందు ఉన్నందుకు ఆ యజమాని అతని దగ్గర డబ్బులు కలెక్ట్ చేస్తాడు. ఒక్కొక్క షాప్ దగ్గర ఒక్కొక్క ఏరియాలో 20,000 to 25,000 ఇస్తున్నారనేది ఒకటి స్థానికంగా కొరుట్ల, మెట్పల్లిలో లేకపోతే జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇంకా ఇట్లాంటి టాకులు వస్తున్నాయి. అంటే ఒక్కొక్క చోట ఇప్పుడు కొత్త బస్టాండ్, ఒక చోట కొరుట్లలో కొత్త బస్టాండ్, లేకపోతే జగిత్యాల కొత్త బస్టాండు, మెట్పల్లిలో కొత్త బస్టాండ్, ఇట్లాంటి రద్దీ ఉన్న ప్రదేశాల లోపల, పాత బస్టాండ్ల ఇట్లాంటి రద్దీ ప్రదేశం లోపల సుమారు 20 నుంచి 25-30,000 రూపాయల వరకు కూడా డిమాండ్ నడుస్తుందని చెప్తున్నారు. ఇంకా ఈ ఎండాకాలం సీజన్లో మామూలుగా ఈ ఫ్రూట్స్ అమ్ముతారు కదా, ఐస్ క్రీమ్లు అవి అని అమ్మడానికి అమ్ముతారు కదా, అతను 4 నెలల సీజన్ కోసం 1,20,000 రూపాయలు ఇస్తారనేది ఒక టాక్ వస్తున్నది. దీనివల్ల ఏమైపోతుంది, అతని షాపును కబ్జా చేసేస్తున్నాడు. అతని షాపు 6x6 ఉంటుంది, 6-7-8 ఉంటుంది అడ్డంలో. ఆ 6 ఇతడే పెట్టేస్తున్నాడు. ఇంకా 2 ఫీట్లకి వెళ్ళి వచ్చుడు పోడు బండ్లు పెట్టడం ఇదంతా అనేసరికి మొత్తం అక్కడ వాతావరణం అంతా రద్దీ అయిపోతుంది. దీని వెనుక ఉన్న రోడ్లకు, దీని వెనుక ఉన్న షాపులు అంటే మెయిన్ షాపుకు వెనుక ఉన్న షాపులకు ఈ ప్రభావం పడుతుంది. రావడానికి పోవడానికి ఇబ్బంది లేక, బండ్లు పెట్టుకోవడానికి ఇబ్బంది లేకపోయేసరికి అరే ఇక్కడ వద్దురా అని చెప్పి ఇంకో చోటికి వాళ్ళ వ్యవహార పనుల కోసం వెళ్తున్నారు. మెయిన్ ట్రాఫిక్ అనేది అక్కడ ఇబ్బంది అవుతుంది. అంటే తన బండి పెట్టుకోవడానికి ఇబ్బంది కలిగినప్పుడు ఒక షాపుకు అతను పోగలుగుతాడా, పోలేడు. కాబట్టి వాళ్ళ వ్యవహారం వేరే వాళ్ళకు, అంటే అక్కడ పెట్టుకున్న షాపు ఎదురుగా పెట్టుకున్న అతనికి షాప్ దగ్గర ఇబ్బంది లేకపోయినా అటుపక్కన ఇటుపక్కన వాళ్ళ వెనుక వైపు ఉన్న వాళ్లకు ఈ ప్రాబ్లం వస్తున్నది. ముఖ్యంగా కాంప్లెక్స్ వాతావరణం లోపల, అంటే కమర్షియల్ కాంప్లెక్స్ వాతావరణం లోపల ఈ ప్రాబ్లం ఎక్కువగా వస్తున్నది. దీనికి పరిష్కారం ఏమిటి కదా, దీనికి పరిష్కారం అయితే ఒకటి కావాలి కదా. అంటే వీళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చేసి మరీ కొందరైతే డాంబర్ రోడ్ ఎక్కేసి, అంటే మామూలుగా నేషనల్ హైవే ఎక్కేసి
పెట్టేస్తారు. ఏంటి అంటే మరి ఏం చేయాలా, అనడానికి ఏం లేదు. ఎందుకంటే ఏమనంటే ముంగట ఆబ్జెక్షన్ చేస్తాడంటే వాటికి డబ్బులు తీసుకుంటాడు కాబట్టి అతను ఆబ్జెక్షన్ చేయడు, అతను కరెంట్ ఇస్తాడు కాబట్టి ఆబ్జెక్షన్ చేయడు. కాబట్టి గత్యంతరం లేని పరిస్థితి లోపల ట్రాఫిక్ ఇబ్బందులై యాక్సిడెంట్లు జరగడం లేకపోతే ఇలాంటి గొడవలు జరగడానికి కారణమవుతుంది. దీనికి పరిష్కారం పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పాల్సిందే. చిన్న ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కొరుట్ల పట్టణం లోపల కల్లూరు రోడ్ సర్కిల్లో ఉన్న తర్వాత నంది విగ్రహం దగ్గర సర్కిల్లో ఉన్న ఐమస్ లైట్ ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు పనిచేయట్లేదు. అది దాదాపుగా 8 నెలలు అయిందో 9 నెలలు అయిందో అది అలాగే పోతుంది. సరే, ట్రాఫిక్ సిగ్నల్స్ అవసరం లేదు, కనీసం రోడ్డు పక్కన గుంత ఉంది, దాన్ని పూడిపించాలన్న కనీస జ్ఞానం మున్సిపల్ వాళ్ళకు లేకుండా పోయిందన్న విమర్శ కూడా వస్తున్నది. ఇది కూడా అవసరమే కదా. అక్కడ ఒకరికి వచ్చిన తర్వాత ఒక్కసారి స్పీడ్లో వచ్చిన వాడు అక్కడ ఆగేసినట్టే ఒకరికొకరు గుద్దుకుంటున్నారు. దానివల్ల కూడా ఇబ్బందే కదా, దాని గొడవ వల్ల ఇబ్బందే కదా. దీంతో పాటుగా అక్కడున్న పెట్టి వెండర్స్ అందరూ మొత్తం కంప్లీట్గా కబ్జా చేసేస్తారు. ఒక కారు వచ్చి మలపదామన్నా మలపడానికి అవకాశం లేదు, ఒక లారీ వచ్చి ఆ కల్లూరు రోడ్డుకు వెళ్దామన్నా వెళ్ళరాదు, కల్లూరు రోడ్ నుంచి ఇటు వద్దామన్నా కూడా మొత్తం ట్రాఫిక్ అంతా గజిబిజిగా తయారు కావడానికి పెట్టి వెండర్స్ను ఇష్టం వచ్చినట్టుగా అంటే పెట్టుకునే క్రమంలో కూడా పొరపాటు జరుగుతుంది అనేది ఇక్కడ అసలు పాయింట్. వారికి కరెక్ట్గా ఒక ప్లేస్ చూపించి ఆ ప్లేస్లోనే మీరు పెట్టుకోండి, లేకపోతే వాళ్ళకి ఏదో చోటు పెట్టేసి ఇక్కడ ఉండకూడదు, ఈ రద్దీ ప్రదేశంలో కూడా మీరు పెట్టడం వల్ల నష్టపోతున్నారు, జనంకు ఇబ్బంది అవుతుంది, ఇలాంటి గొడవలు అవుతున్నాయి. కొందరైతే అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఒకవైపు నుంచి బస్సులు వస్తుంటాయి, బస్సులు బయటకు వస్తుంటాయి, జనం అటు వెళ్తుంటారు, అంత అవన్నీ ఏం పట్టలేదు, వాళ్ళ చుట్టూ ఆ అంబేద్కర్ విగ్రహం చుట్టూ కూర్చుండి అమ్ముకుంటారు. ఏదన్నా జరిగితే ఎవరు బాధ్యులు? మళ్ళీ రాళ్లతో బండలతో బస్సులు పగలగొట్టాలా, ధర్నా చేయాలా? దీనివల్ల ఎక్కడైనా కూడా కేవలం ఈ సంఘటన జరిగింది కాబట్టి కొరుట్లను బేస్ చేసుకొని మనం చెబుతున్నాం, కానీ ఈ సమస్య దాదాపుగా ప్రతి చోట ఉంది. పెట్టి వెండర్స్ అంటే చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారికి సరియైన న్యాయం జరగాలంటే వారిని ఒక చోటికి తరలించండి. వాళ్ళ కస్టమర్ అక్కడికి వెళ్ళి తీసుకొని అక్కడికి వెళ్ళి కొనుక్కుంటాడు, అతనికి అవసరం ఉంటే అక్కడే ఉండి అక్కడే కొనాలన్న నియమం ఏం లేదు కదా. కాబట్టి దయచేసి మున్సిపల్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ విషయం మీద క్షుణ్ణంగా ఆలోచించండి. ఈరోజు జరిగింది, అదృష్టవశాత్తు ఎవరు చనిపోలేదు, కానీ అక్కడ ఆవేశం చనిపోయేటట్టుగానే ఉంది. ఇక ఎలా ఆలోచిస్తుందో అధికారులు ఎలా ఆలోచిస్తారో మనం వేచి చూడాల్సిందే. జై శ్రీరామ్.